స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓపన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓపన్న 217వ జయంతిని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక ముందుగా ఓపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వడ్డే ఓపన్న పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులు మహనీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓపన్న పోరాటం విరోచితమని, మహనీయుని చరిత్ర నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. వడ్డెర కులస్తుల సమస్యల పరిష్కారానికి తన వంతు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంచి పరిణామం ఎస్పెషల్ లోకల్ బాడీస్ గారికి బీసీ వెల్ఫేర్ అధికారులకు వడ్డెరల శ్రమ గురించి కానీ ఎంతసేపు మాట్లాడినా కూడా అదేవిధంగా వడ్డెర కులస్తులకు ఇక్కడ స్థలం లేదు, ఆ సంఘభవనం లేదు. ఒకసారి ఏదో దాన్ని కమ్యూనిటీ హాల్ 3 లక్షల రూపాయలతో ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరికి రూపాయలు అంతరించే అవసరం లేదు. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా, అక్కడ ఉండే ప్రధానమంత్రి కార్యాలయం నుండి మీరు మరి ఇప్పుడే ఒక చరిత్ర భావితరాలకు తెలవాలంటే వాళ్ళ విగ్రహాలు ఉండాల్సినటువంటి అవసరం. ఈ సంవత్సరం నుంచి ఒఫీషియల్ గా మనము ఓబన్న గారి జయంతి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. ఎస్పెషల్లీ ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళు సమాజం పట్ల వాళ్ళకున్న శ్రద్ధతో వాళ్ళు ఏదైతే ఆచరించి అప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిస్వార్థమైన సర్వీస్ ఏదైతే వాళ్ళు అప్పుడు చేసినారో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగేన్స్ట్ గా ఏదైతే పోరాటం చేసినారో అటువంటి వాళ్ళ చరిత్ర చాలా మటుకు కూడా ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. సో అటువంటి జనరేషన్స్, యంగర్ జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా అయ్యే విధంగా ప్రభుత్వం కూడా ఇట్లా అఫీషియల్ గా చేయడం ద్వారా అందరికీ ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. వాళ్ళని ఇంకొకసారి మనం స్మరించుకోవడం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మార్గం చూపెట్టినారో సో సమాజహితమైన మార్గం, అటువంటి మార్గంలో కూడా